అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. విద్యా వ్యాపారం పేరిట కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు సాగిస్తున్న మహాదోపిడిని పట్టబయలు చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు గుంజుతున్న ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న వేలాది బడుల గుట్టు రట్టయింది. ఆడిట్ వివరాలను అడిగితే తొగముడిచిన 13,000కు పైగా పాఠశాలలకు ఇప్పుడు ప్రభుత్వం చావు దెబ్బ కొట్టబోతుంది. ఈ దందాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నాయి. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజుల్లో 50% నిధులు కేవలం ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలకి కేటాయించాలి. మరో 15% నిధులు PF గ్యారంటీ వంటి సిబ్బంది సంక్షేమానికి కేటాయించాలి. ఇంకో 15% స్కూల్ డెవలప్మెంట్ కోసం, మరో 15% భవనం అద్దెకు, కరెంట్ బిల్లుల వంటి ఖర్చులకు వాడుకోవాలి. కేవలం 5% మాత్రమే యాజమాన్యాలు వ్యక్తిగత ఆదాయంగా తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరే. దాదాపు 10,000కు పైగా పాఠశాలలో ఫ్యాకల్టీకి 10,000 నుంచి 30,000 లోపు మాత్రమే జీతాలు ఇస్తూ బయటకు మాత్రం భారీగా ఇస్తున్నట్టు కలరింగిస్తున్నాయి. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూలకు పాల్పడుతున్నాయి. ఏటా 30,000 నుంచి 5 లక్షల వరకు తల్లిదండ్రుల నుంచి పాఠశాలలు గుంజుతున్నాయి. ముఖ్యంగా ఇందులో 1,00,000కు పైగా ఫీజులు వసూలు చేసే పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫీజుల దందాను దాచిపెట్టేందుకే యాజమాన్యాలు ఆడిట్ రిపోర్టులు ప్రభుత్వానికి ఇవ్వకుండా వెనుకడుగు వేస్తున్నాయి. ప్రతి ఏటా చార్టెడ్ అకౌంట్ ధృవీకరించిన ఆడిట్ నివేదికలను విద్యాశాఖకు సమర్పించాలనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలు చేయడం లేదు. గతంలో చేసిన అక్రమ వసూళ్లు, దొంగ బిల్లులు బయటపడతాయనే భయంతోనే ఆడిట్ రిపోర్ట్లను దాచిపెడుతున్నాయి. 2023-24 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ వ్యయాల ఆడిట్ స్టేట్మెంట్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నవీన్ నికోలస్ ఆదేశించిన మేనేజ్మెంట్లు మొండికేస్తున్నాయి. ఈ అక్రమాల తీవ్రత ఎంతలా ఉందో జిల్లాల వారీగా ఉన్న గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,245 ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు ఉంటే అందులో కేవలం 16 పాఠశాలలు మాత్రమే ఇప్పటి వరకు తమ ఆడిట్ నివేదికలను సమర్పించాయి. మిగిలిన 13,229 స్కూళ్లు దొంగచాటుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సగం స్కూళ్లు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా నుంచి కేవలం ఒకే ఒక్క స్కూల్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. హైదరాబాద్లో 2,243 స్కూళ్లకు గాను కేవలం ఒక్క స్కూల్ మాత్రమే తమ లెక్కలు చెప్పింది. ఇంకా 2,242 స్కూళ్లు పెండింగ్ లో ఉన్నాయి. రంగారెడ్డిలో 1968 స్కూళ్లకు గాను ఒక్క స్కూల్ కూడా ఇంకా తమ రిపోర్టులను సబ్మిట్ చేయలేదు. నిజామాబాద్లో 557 స్కూళ్లకు గాను 6 స్కూళ్లు మాత్రమే తమ రిపోర్టులను ఇచ్చాయి. వరంగల్లో 272 స్కూళ్లకు కేవలం 2 స్కూళ్లు మాత్రమే తమ వివరాలను సమర్పించాయి. ఈ వ్యవహారంపై ఇప్పుడు విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నవీన్ నికోలస్ సీరియస్ అయ్యి లెక్కలు ఇవ్వని 13,229 ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు వెబ్సైట్లో ఫీజుల వివరాలు పెట్టాల్సిందే అని స్పష్టం చేసింది. రాబోయే 2026-2027 సంవత్సరానికి సంబంధించిన క్లాసుల వారీగా వసూలు చేసే ఫీజుల వివరాలను అధికారిక వెబ్సైట్ schooldu.telangana.got.in లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని పేర్కొంది. వెబ్సైట్తో పాటు స్కూల్ నోటీస్ బోర్డులో కూడా ఈ ఫీజు వివరాలను బహిరంగంగా ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే యాజమాన్యంతో పాటు అధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.